వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్టూడియోలో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాము. ఈరోజు టాపిక్ వచ్చేసి ఐఐటి ముంబై రీసెర్చ్ ఇంటర్న్షిప్ 2025 బీఈ యూజీ పీజీ ఎంబీబీఎస్ చదివే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 3, 2024. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ విషయంపై సార్ని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, బీఈ యూజీ పీజీ ఎంబీబీఎస్ చదివే వాళ్ళు అందరూ ఇది అప్లై చేసుకోవచ్చు అంటారా? అదే ఐఐటి ముంబై అనేది డెఫినెట్గా ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజీ. అంటే ప్రతి ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థికి డ్రీమ్ కాలేజెస్లో ఇది ఒక కాలేజీ. ఐఐటి ముంబై, మద్రాసు, ఢిల్లీ ఇలాంటివన్నీ కూడా. చాలామంది ఇలాంటి కాలేజీలకు వెళ్ళి చదవాలి అనేది చాలా బలంగా కోరుకుంటారు, కానీ అందరికీ సీట్స్ రావు. సో అలాంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే రకంగా కూడా వెళ్ళి అక్కడ విద్యని అభ్యసించడానికి కానీ లేదా రీసెర్చ్ చేయడానికి కానీ అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించి ఐఐటి ముంబైకి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. బేసికల్గా ఏంటంటే ఇట్స్ ఎ రీసెర్చ్ ఇంటర్న్షిప్ అండి. 2025కి అంటే ఇంచుమించుగా ఒక 1 year ముందే ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇదేంటంటే ఎవరైతే విద్యార్థులు ముంబై ఐఐటిలో కాకుండా వేరే చోట చదువుతారో, వేరే చోట ఎక్కడైనా సరే, మన ఎంసెట్ కాలేజీలో అయినా కాలేజీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడ చదివినా, అది ఎలాంటి డిగ్రీ అయినా, అంటే అండర్ గ్రాడ్యుయేషన్ బీటెక్ చదివినా, లేకపోతే ఎంటెక్ పీజీలో ఉన్నా, లేకపోతే ఎంబీబీఎస్ లాంటి డిగ్రీస్ చదివినా, ఇలాంటి డిగ్రీస్ అండర్ గ్రాడ్యుయేషన్ మీరు చదివినప్పటికీ కూడా మీరు అప్లై చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అంటే అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఏమేం ప్రాజెక్టులు మా దగ్గర ఉన్నాయి, ఈ ప్రాజెక్టులు మీరు చూసుకుని మీకు ఏది సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అనుకుంటారో దానికి అప్లై చేసుకోమని, అంతే కదండి అని. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ 12వ తారీఖున పట్టడం జరిగింది, రిలీజ్ అయింది. అక్టోబర్ 3వ తారీఖు లోపు మీరు సబ్మిట్ చేసేయాలి. ఈ యొక్క షార్ట్ లిస్టింగ్ ఎప్పుడు చేస్తారంటే అక్టోబర్ 21, 28వ తారీఖు మధ్యలో షార్ట్ లిస్ట్ చేస్తారు వాళ్ళే. ఇంటర్వ్యూ కూడా పెడతారు నవంబర్ 6వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో. ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇచ్చేసాడు ముందే. అట్లాగే రిజల్ట్ ఎప్పుడు ఇస్తాడంటే ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో మీకు రిజల్ట్ ఇస్తాడు. ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జనవరి 2nd వీక్లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మీకు జూన్ 2025 ఉంటుంది. అంటే సమ్మర్ దాటేస్తుంది. అంటే 6 నెలల పాటు ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంది. జనరల్గా ఇంటర్న్షిప్స్ అంటే సమ్మర్లో 1 month 2 months చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు ఐఐటి ముంబైలో వీళ్ళ ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంటంటే 6 months కంటిన్యూస్గా రీసెర్చ్ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం. ఇండియాస్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్లో ఒకటైనటువంటి ఐఐటి ముంబైలో ఒక 6 months పాటు రీసెర్చ్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ చేయడం అంటే ఆల్మోస్ట్ మీకు వరల్డ్లో ఉన్నటువంటి టాప్ కాలేజీలో ఎక్కడ చోట సీట్ కొట్టేసినట్టే హైయర్ స్టడీస్. ఎందుకంటే 6 months అనేది పెద్ద పీరియడ్. ఎందుకంటే అలాంటి చోట రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేసినప్పుడు వాళ్ళ రికమెండేషన్ లెటర్స్ వాళ్ళే రాస్తారు. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళు రికమెండ్ చేస్తారు. సో ఒక నార్మల్గా టైర్ 3 కాలేజీలో కానీ టైర్ 2 కాలేజీలో కానీ మిగతా కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఏదో ఒక కారణం చేత మంచి కాలేజీలో జాయిన్ అవ్వలేకపోయాం, సరే మళ్ళీ ఆపర్చునిటీ ఏమన్నా వస్తుందా అని ఎవరైతే ఎదురు చూస్తారో అలాంటి వ్యక్తులకు డెఫినెట్గా ఇది మంచి ఆపర్చునిటీ కింద మనం చెప్పుకోవచ్చు. ఇది బేసికల్గా ఎప్పుడునండి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే మామూలుగా ఎనీ ఇన్స్టిట్యూట్కి వాళ్ళు అనేది ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు రీసెర్చ్ కూడా ఒక మెయిన్ పిల్లరు. రీసెర్చ్ జరిగినప్పుడే దేశం ముందుకెళ్తుంది. కొత్త కొత్త విషయాలకి సొల్యూషన్స్, రీసెర్చ్ అంటే సొల్యూషన్స్, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది దాని సొల్యూషన్ ఇవ్వడం. ఇట్స్ నేషనల్ టెక్నాలజికల్, అంటే టెక్నాలజికల్గా మనకు భారతదేశం సెల్ఫ్ రెసిలెంట్గా ఉండాలి ఎక్కువ. ఎందుకంటే రీసెర్చ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది భారతదేశంలో. ప్రతిదీ కూడా ఇవాళ మెడికల్ ఫీల్డ్ కానీ ఇంకో ఫీల్డ్ కానీ విదేశాల్లో జరిగినటువంటి రీసెర్చ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది తప్ప మన భారతదేశంలో తక్కువ జరుగుతుంది. భారతదేశంలో రీసెర్చ్కి సరిపడా ఫెసిలిటీస్ ఉన్నటువంటి కాలేజెస్ కానీ ల్యాబొరేటరీస్ కానీ తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్న కాలేజెస్లో ఆ కాలేజీలో చదివే విద్యార్థులు మాత్రమే వాడుకుంటున్నారు. బయట విద్యార్థులకు అవకాశం రావట్లేదు. కాబట్టి వీళ్ళు బయట విద్యార్థులకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సదుద్దేశంతో పెట్టినటువంటిది పని.
దిస్ ఇంటర్న్షిప్ ఈజ్ ఓన్లీ ఫర్ ది ఎక్స్టర్నల్ స్టూడెంట్స్, అంటే ఏంటి బయట వాళ్ళకి, ఓకే. నాట్ ఫర్ ఇంటర్నల్ అంటే లోపల వాళ్ళకి, ఇంటర్నల్ బయటకి. ఇది బేసికల్గా ఎవరైతే రీసెర్చ్ R&D ఎవరైతే ఎంతూజియాస్టిక్ యంగ్ మైండ్స్ ఎవరైతే ఉంటారో, యంగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది పార్ట్ టైం కుదరదు, ఇది ఫుల్ టైం వెళ్ళి చేయాలి. ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ అవుట్ చేసిన ప్రాజెక్టులో మీరు చేసుకోవచ్చు. జనరల్గా ప్రాజెక్ట్స్ మీరు చేసినప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు ప్రాజెక్ట్ని పిక్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ని పికప్ చేసిన తర్వాత అందులో ఒక 500 క్యారెక్టర్స్తో ఒక ఎస్ఏ రాయవలసి ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ SOP, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయాలి. అంటే ఏంటి, అసలు మీ ఉద్దేశం ఏంటి, ఎలాగ మీరు డైవర్సిఫై చేద్దాం అనుకుంటున్నారు, మీ కెరియర్కి ఇది ఎలా యూజ్ఫుల్ అవుతుంది, అయితే మీ బ్యాక్గ్రౌండ్లో స్కిల్స్ ఎలాంటి స్కిల్స్ మీకు ఉన్నాయి, మీరు ఎలాంటి దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ మీరు కలిపి నీట్గా ఒక ఎస్ఐ కింద రాసి మీ CV పెట్టి సబ్మిట్ చేయాలి. ఈ సబ్మిట్ చేసేటప్పుడు వీళ్ళు పెట్టినటువంటి రూల్ ఏంటంటే, మీరు మీ క్లాసులో, అంటే మీరు బీటెక్ చదువుతున్న క్లాస్ కానీ, MBBS కానీ, వాట్ ఎవర్ ద క్లాస్, మీరు PG కానీ ఏదైతే చదువుతారో ఆ క్లాస్లో టాప్ 10% ఆఫ్ ది స్టూడెంట్స్లో మీరు ఉండాలి. అంటే ఆ క్లాస్లో కూడా కొంత పెర్ఫామ్ చేయాలి. 10 to 20 మ్యాక్సిమం 20% వరకు ఇచ్చారు. అక్కడి నుంచి మీ ఫ్యాకల్టీ ఎవరైతే HOD ఉంటారో వాళ్ళు సంతకం చేసి దాన్ని ఫార్వర్డ్ చేయాలి. అంటే అలా లేని వాళ్ళు అప్లై చేసుకోండి. లేదు, అంటే అలా కాదండి, ఇది పెద్ద కాలేజీ, ప్రెస్టీజియస్ కాలేజీ. ఓకే, ఓకే. చిన్న కాలేజీలకు అవకాశం ఇచ్చాడు. చిన్న కాలేజీలో మరీ చెత్తను తీసుకోడు కదా, తీసుకోండి. మళ్ళీ కింద ఉన్న స్క్రాప్ ఎందుకడికి, కొంచెం టాప్ 10% అంటే కొంచెం బెటర్ స్టూడెంట్, బెటర్. అట్లీస్ట్ టాప్ 10% ఉండాలి. వరస్ట్ కేసులో టాప్ 20 వరకు కూడా అవకాశం ఇచ్చాడు అతను. ఇట్స్ గుడ్ థింగ్ ఓన్లీనండి. ఎందుకంటే అన్నసరిగా వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకు టైం వేస్టే కదా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇది 6 months కాబట్టి వాళ్ళ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఒకటి పెట్టారు. అంటే ఏంటి, మరి మీరు చదివినప్పుడు ఈ కాలేజీ పోతుంది కదా, 6 నెలలు అక్కడ చదవాలి కదా. ఇప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా పెట్టిన సిస్టమ్ ఏంటంటే, మీరు ఏ కాలేజీలో అయితే మీరు చదువుతారో ఆ కాలేజీలో 6 నెలలు బ్రేక్ తీసుకుని ఇక్కడికి వెళ్ళి చేయొచ్చు. వాళ్ళ క్రెడిట్స్ ఇస్తారు, కొన్ని చేసిన ప్రాజెక్ట్ బట్టి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు. కాలేజీలో పర్మిషన్ మీరు స్పెషల్గా తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. కొన్ని కాలేజీ వాళ్ళు ఇస్తున్నారు, కొన్ని కాలేజీ వాళ్ళు ఇవ్వట్లేదు. అదో సపరేట్ ఎపిసోడ్ పక్కన పెట్టండి. బట్ జనరల్గా కొంచెం మంచి ప్రీమియర్ కాలేజీలు అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడు NITలోనూ IIIT వాళ్ళు, లేకపోతే కొంచెం బెటర్ యూనివర్సిటీస్లో పర్మిషన్ ఇస్తారు. చిన్న కాలేజీ వాళ్ళు ఇవ్వట్లేదు భయపడి. ఎందుకని, అసలు వీళ్ళు రకరకాల కారణాలతో వాళ్ళు ఇది చేయట్లేదు. బట్ అదర్వైజ్ జనరల్గా అయితే మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం అయితే ఒక విద్యార్థి, ఒక కాలేజీలో చదివే విద్యార్థి వేరే ఈ కాలేజీకి వెళ్ళి 6 months లాంటి లాంగ్ ఇంటర్న్షిప్స్ చేయొచ్చు. అది బ్రేక్ తీసుకుని చేస్తాడా, లేదంటే క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేస్తాడా, లేకపోతే ఎట్లాగనేది చేయొచ్చు. అట్లా ఎందుకంటే కొన్ని ఆన్లైన్ NPTEL ద్వారా కూడా కొంతమంది కోర్సులు చేసుకోవచ్చు ప్రైవేట్గా కూడా. కోర్స్ వర్క్ కూడా అన్ని కూడా క్లాస్కి అటెండ్ అయ్యే చేయాలని లేదు. మేబీ రీసెర్చ్ చేస్తూ కూడా కొన్ని అవసరమైతే 1 or 2 కోర్స్ వర్క్ కూడా మీరు చేసుకునే అవకాశం ఉంటుందండి. వీళ్ళు ఏం చెప్పారంటేనంటే, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయని కూడా చెప్పారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో 13 చెప్పారు, అంటే ఏరోస్పేస్లో 13, అట్లాగే బయోసైన్సెస్లో 16, కెమికల్ ఇంజనీరింగ్లో 13, అలాగే కెమిస్ట్రీలో 12, అంటే 12 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్టు మీరు చూసుకోవాలి, మీరు చదువుకి మీకు ఇంట్రెస్ట్కి సరిపోయినప్పుడే కదా మీరు అప్లై చేయగలరు. అట్లాగే సివిల్ ఇంజనీరింగ్లో 20 ఎక్కువ ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్లో ఒక 5, లేకపోతే ఎర్త్ సైన్స్లో ఒక 6, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 12, ఎర్త్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ESET డిపార్ట్మెంట్లో ఒక 10, అలాగే హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్లో 2, IDC డిజైన్ అంటారు దాన్ని 9, అలాగే మీకు ఆపరేషన్స్ రీసెర్చ్ కొత్తగా కూడా బీటెక్ ప్రోగ్రామ్ పెట్టారు IIT MEMలో, వాళ్ళ దగ్గర 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అట్లాగే మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా ఆల్మోస్ట్ మీకు 20 దాకా ఉన్నాయి. అట్లాగే మీకు మైనింగ్ ఇంజనీరింగ్లో ఉన్నాయి, లేదా క్లైమేట్ చేంజ్లో ఒక 2 ఉన్నాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక 3 ఉన్నాయి, అలాగే డిజిటల్ హెల్త్, ఈవెన్ హెల్త్ సెక్టర్లో కూడా 2 వరకు ఉన్నాయి. సో అలాగే మీకు మిగతా ఫిజిక్స్లో ఒక 10, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ప్రాజెక్ట్స్ అనేవి దగ్గరగా ఆల్మోస్ట్ మీకు 200-250 ప్రాజెక్ట్స్ వరకు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు మీరు చూసుకుని మీరు అప్లై చేసేటప్పుడు వీలున్నంత వరకు కూడా 3rd, 4th year బీటెక్ వాళ్ళు అప్లై చేయాలి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎలాగ ఎవరో, సెకండ్ ఇయర్లో ఎక్స్ట్రీమ్ ప్రొఫైల్ ఉంటే తప్ప ఎవరో, అదర్వైజ్ 3rd, 4th year బీటెక్ వాళ్ళు అప్లై చేయాలి. PG వాళ్ళు అప్లై చేయొచ్చు ఫస్ట్ ఇయర్ వాళ్ళైనా, MBBS వాళ్ళు 3rd, 4th yearలో ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. క్లాస్లో కొంచెం బెటర్గా పోస్టులు ఉన్నట్లయితే మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్ అప్లై చేయాలంటే కాదు, మీరు అప్లై చేసినప్పుడు 2-3 ప్రాజెక్టులు కూడా అప్లై చేయొచ్చు. చేసిన తర్వాత ఫైనల్గా సెలక్షన్ ఒకటే. మీరు కంప్యూటర్ సైన్స్ కదా అని చెప్పి CS డిపార్ట్మెంట్లో ఉన్న ప్రాజెక్టే చూడక్కర్లా, పక్క డిపార్ట్మెంట్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే మీకు కనెక్టెడ్ ఉంటే చాలు. ఇప్పుడు AML కానీ ఇలాంటి టెక్నాలజీకి మిగతా డిపార్ట్మెంట్లో కూడా వాడతారు. అందువల్ల మీరు మెకానికల్ ఇంజనీరింగ్ అనేది మాత్రం మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి మాత్రం అప్లై చేయాలి అని రూల్ లేదు. మీరు MBBS చదువుతారు, MBBS డిపార్ట్మెంట్ ఉండదు, బట్ మెడికల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లో కూడా మెడికల్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీకు రిలేటెడ్ ఉంటే చాలు, అన్నీ నెతుక్కుని మీకు రిలేటెడ్ ఏదో చూసుకుని దాని ప్రకారం చేయాలి. ఇది లాంగ్ టర్మ్ మీ కెరియర్ ప్లాన్ కానీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా PhD చేద్దాం, లేదా MSకి వెళ్దాం, ఏదైనా టాప్ యూనివర్సిటీస్కి వెళ్దాం అనుకుంటే మీకు మంచి రికమెండేషన్ లెటర్స్, ఎందుకు చిన్న కాలేజీలో ఎందుకు వద్దని చెప్తూ ఉంటే రికమెండేషన్ లెటర్స్ వాల్యూ ఉండదు. కొంచెం పెద్ద కాలేజీలో చదివిన మంచి ప్రొఫెసర్స్ రికమెండేషన్ లెటర్లకు బాగా ఎక్కువ వాల్యూ ఉంటుంది. అందుగురించే డెఫినెట్గా మేము చెప్పేటప్పుడు ఎందుకు చెప్తున్నాం, ఇలాంటి చోటకి వెళ్ళినప్పుడు 6 నెలలు మీరు చేసినట్లయితే వాళ్ళు రికమెండేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫుల్ టైం చేయాలి. అకామిడేషన్ IIT ముంబైలో ఎవరో, మీరు బయట ఎక్కడన్నా మీరు మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి
అకామిడేషన్ సరిపోదని ముందే అనౌన్స్ చేయడం జరిగింది. సో అకామిడేషన్ మీరు బయట ప్లాన్ చేసుకుని చేయాలి. ఇది పార్ట్ టైం కాదు, ఇది ఫుల్ టైమే. మళ్ళీ ఈవినింగ్ టైం చదువుతూ చేయడానికి కుదరదు, కంప్లీట్గా మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఫుల్ టైమే వెళ్ళి చేయవలసి ఉంటుంది. సో ఇది డెఫినెట్గా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద మనం చూడొచ్చు. వెరీ రేర్గా ఈ ఆపర్చునిటీ మనకు వస్తుంది. అక్టోబర్ 3వ తారీఖులోపు ఇమీడియట్గా ప్రాజెక్ట్ని మీరు ఐడెంటిఫై చేసుకుని, ఎవరైతే ఈ వీడియో చూసి మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ సీనియర్స్ కానీ ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. ఎందుకంటే మీరు ఈ పాస్ అయితే ఆడెళ్తాడేమో అని చెప్పి అలా ఆలోచించకండి నెగిటివ్గా. ఎందుకంటే కానీ ఎవడో ఒకటికి వెళ్తే వాడి ఇన్స్పిరేషన్ మీకు, వాడు మీకు చెప్తాడు ఎలాగా, ఒరే నేను అప్లై చేశాను ఇలా వెళ్ళానని. ఇది మీకు వేరే రకంగా ఉపయోగపడుతుంది. మీరు ఎవరికి చెప్పకుండా ఉన్నారనుకోండి, మీకు వీడికి ఉపయోగం లేదు. కనీసం మీకు తెలిసిన ఎవడన్నా ఒకటి సెలెక్ట్ అయితే మంచిదే కదా. ఇప్పుడు మీ కాలేజీలో ఒకటి సెలెక్ట్ అయితే మీకు మంచిదే కదండి. ఎవడో పక్క కాలేజీలో సెలెక్ట్ అయితే మీకు ఉపయోగం ఉంది, వాడి ఎక్స్పీరియన్స్ మీకు చెప్పలేడు కదా. ఎందుకంటే ఇవి రేర్ ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా అందరికీ ఆపర్చునిటీస్ వచ్చి అవకాశం ఉండదు. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయి, అంటే మిగతా ఐఐటీస్లో ఎప్పుడైనా పడినప్పుడు నాకు అవకాశం ఉన్నప్పుడు నేను చెప్తాను. బట్ డెఫినెట్గా ఇది కొంచెం మంచి కాలేజీ ముంబై కాబట్టి ఇది ఇమీడియట్గా ఈ ఆపర్చునిటీ అందరూ యూజ్ చేసుకోండి. డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ కూడా మీ క్లాస్లో కొంచెం బెటర్ పెర్ఫార్మర్ అయితే అప్లై వస్తారా అదే అని డౌట్ పడద్దు. ముందైతే అప్లై చేయండి, చేయాలి కదా, చేస్తే కానీ తెలియదు కదా వస్తుంది, ముందైతే చేయాలి కదా. సో డెఫినెట్గా ప్రతి విద్యార్థి కూడా, అది ఓన్లీ ఇంజనీరింగ్ అనుకోవద్దండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ, ఈవెన్ మెడికల్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఎనీ పీజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మీరు అప్లై చేసుకుని ఇది ముందుకెళ్ళి ఈ ఆపర్చునిటీస్ వాడుకున్నట్లయితే డెఫినెట్గా కెరీర్ బాగుంటుంది. బీఈ, యూజీ, పీజీ, ఎంబీబీఎస్ చదివే వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు అన్న విషయంపై సార్ అయితే చాలా చక్కగా వివరించారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒకసారి వీడియో అయితే చూసి క్లియర్ కట్గా తెలుసుకోండి. ఇంకా తెలుసుకున్నట్లయితే ఇది వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 3, 2024. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.